హలో డియర్ ఆస్పిరెంట్స్, తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఇవాళ రెండు రాష్ట్రాలు కూడా జాబ్ క్యాలెండర్ 2025 రిలీజ్ చేస్తామని చెప్తున్నాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం కూడా ప్రతి సంవత్సరము ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. మరి దాదాపుగా యావరేజ్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ప్రతి సంవత్సరము 8 నుంచి 10 ఉద్యోగాలకు వాళ్ళు కంపీట్ చేసే అవకాశం వాళ్ళకు దొరుకుతుంది. మరి ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్క అభ్యర్థి ఒక్కో ఉద్యోగానికి ఒక్కోసారి ప్రిపరేషన్ కావాల్సిన అవసరం ఉంటుందా? అలా జరిగితే మీరు కనుక అలా చేస్తే మరి మీరు ఉద్యోగం సాధించవచ్చా? లేదా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా 8 నుంచి 10 ఉద్యోగాలకు మీరు దేనికైతే కంపీట్ చేయబోతున్నారో వాటన్నిటికీ ఒకటేసారి ప్రిపరేషన్ చేసే అవకాశం ఉందా అంటే ఎస్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్, దెర్ ఈజ్ ఎ స్ట్రాటజీ టు ప్రిపేర్ వన్స్ అండ్ గెట్ నియర్లీ 8 to 10 జాబ్స్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఆ విషయాలను తెలుసుకుంటాం. ఒకటే ప్రిపరేషన్తో 8 నుంచి 10 ఉద్యోగాలను ఎలా సాధించవచ్చు, వాటన్నిటి నేను మీకు ప్రూఫ్స్తో సహా ప్రతి ఒక్క విషయాన్ని కంప్లీట్గా 10th క్లాస్తో ఏం ఉద్యోగాలు ఉన్నాయి, ఇంటర్మీడియట్తో ఏం ఉద్యోగాలు ఉన్నాయి, డిగ్రీతో ఏం ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా విషయాలు నేను చెప్తా. అదేవిధంగా మరి సబ్జెక్టులు ఏమేమి ఉంటాయి, ఏ ఉద్యోగానికి ఏమేమి సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం ఉంటుంది, ఎలా చదవాలి ఏంటి అనే మొత్తం విషయాలు కూడా మనం మాట్లాడదాం. ఈ విషయాలు మీతో మాట్లాడే ముందు నేను ఒక విషయం మీకు చెప్తున్నా. 16th ఫిబ్రవరి సండే వస్తుంది. ఈ సండే రోజు హైదరాబాద్లో ఒక మెగా డెమో నేను కండక్ట్ చేశా. 17th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్లో కూడా ఈ రాష్ట్రంలో మరెక్కడ లేని విధంగా మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు 12 o'clock వరకు కూడా మేము షెడ్యూల్ మొత్తం కూడా పెట్టి ఎవ్రీడే ఫిజికల్ ట్రైనింగ్, ఓన్గా మనకు 400 మీటర్ ట్రాక్, జిమ్, వెయిట్ ట్రైనింగ్, క్రాస్ఫిట్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. దాంతోపాటు విశాలమైనటువంటి క్లాస్ రూమ్స్ ఉన్నాయి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ తెప్పిస్తూ ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్, నైట్ స్టడీ అవర్స్, ఎవ్రీడే ఎగ్జామ్, ప్రతిరోజు ఎగ్జామ్, వెంటనే ఎక్స్ప్లెనేషన్. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఎక్కడ లేని విధమైనటువంటి ఒక స్ట్రాటజీతో ముందుకు పోతున్నాం. లాస్ట్ టైం 2023లో స్టేట్ టాపర్ మన అభ్యర్థి రావడం జరిగింది. సాయి కృష్ణ అనే అబ్బాయి రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా మేము పెట్టడం జరిగింది. రిటర్న్లో ఫిజికల్లో 100కు 100 మార్కులు అబ్బాయిలకు 96.1 మార్క్స్ సాధించారు. కాబట్టి అటు రిటర్న్లో ఇటు ఫిజికల్లో చూసుకున్నా కూడా ఈసారి మీరు ఉద్యోగం సాధించుకోవాలనుకుంటే ఒకటొక ప్రిపరేషన్తో మీరు ఎలిజిబుల్ అయ్యే అన్ని ఉద్యోగాలు ఎలా సాధించాలి అనే స్ట్రాటజీతో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి 16th ఫిబ్రవరి డెమో ఉంది హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నంబర్ 1542. అదేవిధంగా నెక్స్ట్ రోజు మండే నుంచే కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. వివరాల కోసం 888 కింద నంబర్స్ వస్తూ ఉంటాయి మీకు. 888-667-222 నంబర్కి కాల్ చేయండి. అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ కోసం మీరు జాయిన్ కావాలనుకుంటే 6399905999 నంబర్ కాల్ చేయండి. లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్. ఎస్ఐ, కానిస్టేబుల్ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యం మీకుందా? అయితే అయాన్ ఇన్స్టిట్యూట్ మీ లక్ష్యాన్ని ఛేదించే సంస్థ. స్వయానా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన డాక్టర్ మహమ్మద్ అన్వర్ 2009 బ్యాచ్ ఎస్ఐ టాపర్ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా 25 ఎకరాల క్యాంపస్ లో ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. గత సంవత్సరం రాత పరీక్షల్లో స్టేట్ టాపర్, ఫిజికల్ ఈవెంట్స్ లో స్టేట్ టాపర్ సాధించడమే కాకుండా రాష్ట్రంలోని అత్యధిక ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్. మా వద్ద సొంతంగా జిమ్, లైబ్రరీ, స్పెషల్ స్టడీ హాల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, డైటరీ మెనూ, మంచి ఫుడ్, అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్యాంపస్ నిర్వహించబడింది. 2025 జాబ్ క్యాలెండర్ లో మీకంటూ ఒక ఉద్యోగం ప్రత్యేకంగా మీరు సాధించుకోవాలనుకుంటే వెంటనే మా అయాన్ పోలీస్ అకాడమీలో చేరండి. కొత్త బ్యాచ్లు, అడ్మిషన్లు జరుగుతున్నాయి. వివరాల కొరకు సంప్రదించండి 6399905999 88866722. Welcome back, my dear friends. Myself, Dr. Muhammad Anwar. I am chairman of Ayan Group of Competitive Institutions. I got 5 government jobs, 3 central and 2 state government jobs. కానిస్టేబుల్గా స్టేట్ టాపర్గా, ఎస్ఐగా స్టేట్ టాపర్గా రావడం జరిగింది. అదేవిధంగా నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ని. నాకు ఉన్నటువంటి అనుభవం, ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా క్రోడీకరించి మీకోసం ఒక వర్క్షాప్ నేను తయారు చేశాను. ఒకే ప్రిపరేషన్తో 8 ఉద్యోగాలకు సన్నద్ధం కావడం ఎలా అనే విషయాలు మనం ఈ వీడియోలో చూస్తాం. చూడండి, మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో
ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మనం అప్లై చేయగలిగే ఒక మంచి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా అంటే అది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉంది. డిఫెన్స్లో చూసుకుంటే మీరు ఆర్మీలో కూడా మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మీకు ఉద్యోగాల నోటిఫికేషన్లు పడుతూ ఉంటాయి. అదేవిధంగా రైల్వేస్లో ఈసారి గ్రూప్ డి కూడా మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్సిలో మిగతా ఉద్యోగాలు కూడా కొన్ని మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలలో 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతితో కూడా మీకు ఉద్యోగాలు ఉంటాయి. ఇవి మనకు తెలిసినటువంటి దీంతో పాటు ఇంకా చాలా ఉద్యోగాలు కూడా మరి ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇంటర్మీడియట్తో ఉంటుంది. ఎన్టీపీసీ రైల్వేస్కి సంబంధించినటువంటి ఉద్యోగం కూడా ఇంటర్మీడియట్తో 12th పాస్తో కూడా ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్సిలో కూడా కొన్ని ఉద్యోగాలు మన రకరకాల ఉద్యోగాలు నోటిఫికేషన్ని బట్టి మనకు ఇంటర్మీడియట్ సాధించుకునే ఉద్యోగాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అదేవిధంగా డిగ్రీతో చూసుకుంటే డిగ్రీ అయితే ఈ దేశంలో ఉన్న అన్ని ఉద్యోగాలు మీరు డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉంటారు. కానీ ఫ్రీక్వెంట్గా ఎక్కువగా మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఉద్యోగాలు ఏముంటాయని అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కోసం మన పిల్లలు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఐ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సిపిఓ, ఢిల్లీ ఎస్ఐ, ఎన్టీపీసీ కూడా డిగ్రీతో పాటు ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటాం గ్రూప్స్, సివిల్స్ కూడా డిగ్రీతో ప్రిపేర్ అవుతారు. అయితే మన దగ్గర మనము ఇచ్చేటువంటి స్ట్రాటజీ ఏంటి? ఈ గ్రూప్స్లో గ్రూప్ 1 కాకుండా సివిల్స్ కాకుండా ఈ రెండింటికి మీ ప్రిపేర్ కావాలనుకుంటే ఎక్స్క్లూజివ్ స్ట్రాటజీ, ఎక్స్క్లూజివ్ ప్రిపరేషన్ ఉంటుంది. అది ఐఏఎస్ అకాడమీలలో లేదంటే గ్రూప్ 1 ఐఏఎస్ అకాడమీలలో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 దాదాపుగా 14 ఉద్యోగాలు వస్తున్నాయి. డిపార్ట్మెంట్లు సేమ్ ఉంటాయి కాబట్టి నేను యావరేజ్గా 8 ఉద్యోగాలను తీసుకుంటున్నా. ఒకవేళ మీరు 8 ఉద్యోగాలకు ఒకటేసారి ప్రిపేర్ కావడం అది పాసిబుల్ అవుతుందా? లేదా ఒక్కోసారి మీరు కోచింగ్ తీసుకొని ఒక్కదాని కోసం మీరు ప్రిపేర్ అయ్యి అది మిస్ అయితే మళ్ళీ ఇంకో దానికి ప్రిపేర్ అయ్యి అది మిస్ అయితే ఇంకో దానికి ప్రిపేర్ అయ్యి ఇలా మీరు టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారా? చాలామంది అభ్యర్థులు తెలియక ఈ విధమైనటువంటి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ అలా టైం వేస్ట్ చేయకుండా ఒకటే ప్రిపరేషన్తో అన్ని ఉద్యోగాలు మనము సాధించుకునే విధంగా ఎలా మనం సన్నద్ధం కావాలి అనే విషయాలు నేను మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్తా ఉన్నా. ఒకసారి మనం చూద్దాం. ఇంతకుముందు మనం చూసినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ 10th క్లాస్తో, ఇంటర్మీడియట్తో, డిగ్రీతో చూసినాం. మరి అన్ని ఉద్యోగాలలో ఉండే సబ్జెక్ట్ అరిథమెటిక్ అనే సబ్జెక్టు, అర్థమెటిక్ అని తెలుగు వాళ్ళు చెప్తూ ఉంటారు. అరిథమెటిక్ అనే సబ్జెక్టు ఇవన్నిట్లో ఉంటుంది. ప్రతి ఒక్క ఉద్యోగానికి అరిథమెటిక్ అవసరమే. ఒక గ్రూప్స్, సివిల్స్లో తక్కువ శాతం ఉంటుంది. మిగతా అన్నిట్లో కూడా యావరేజ్గా 50% దీనికే మనం వెచ్చిస్తాం అరిథమెటిక్కి. అది ఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఓన్లీ గ్రూప్స్ అండ్ సివిల్స్ కాకుండా మిగతాది మొత్తం కూడా మనము 50% సబ్జెక్టు అరిథమెటిక్ అండ్ రీజనింగే ఉంటుంది. అరిథమెటిక్, రీజనింగ్ 50% సబ్జెక్ట్ పోతే దాంట్లో ఉండేటువంటి టాపిక్స్ ఈ అన్ని ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సేమ్ టాపిక్స్లో ఎలాంటి మార్పు లేదు. ఎప్పుడైతే టాపిక్స్లో ఎలాంటి మార్పు లేదో అప్పుడే మనకు ఒక విషయం అర్థమైపోయింది. దీంట్లో ఉండే దాదాపుగా ఒక 25 యావరేజ్గా టాపిక్స్, దీంట్లో ఉండే ఒక 25 నుంచి 30 యావరేజ్గా 30 టాపిక్స్. ఈ టాపిక్స్ మనం ప్రిపేర్ అయిపోతే వీటన్నిటికీ మనం ఎలిజిబుల్ అవుతాం. కానీ ఈ టాపిక్స్లో ప్రిపరేషన్ చేసేటప్పుడు మా దగ్గర ప్రిపరేషన్ ఇచ్చేటప్పుడు 1 కోర్స్ 8 జాబ్స్ అని చెప్పి మేము ప్రిపరేషన్ ఇస్తాం. అలా ప్రిపరేషన్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒక టాపిక్ ఉంటే నంబర్ సిస్టమ్ అనేటువంటి టాపిక్ ఫస్ట్ టాపిక్ అనుకోండి అరిథమెటిక్లో, ఆ నంబర్ సిస్టమ్ నుంచి బేసిక్ లెవెల్, మోడరేట్ లెవెల్, డిఫికల్ట్ లెవెల్ అని చెప్పి కాన్సెప్ట్ వైజ్గా మనము ప్రిపరేషన్ అవుతూ ఉంటాం. అలా ప్రిపేర్ అయ్యేటప్పుడు బేసిక్ లెవెల్ అంటే 10th క్లాస్ ఉద్యోగాలకు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. మోడరేట్ అంటే బేసిక్ నుంచి మోడరేట్, ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎగ్జామ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా డిఫికల్టీ లెవెల్స్ అంటే డిగ్రీకి ఉన్నటువంటి వాటికి డిఫికల్ట్ రావచ్చు ఈ పైన. మళ్ళీ గ్రూప్ సివిల్స్ అంటే మళ్ళీ ఈజీ లేదా మోడరేటే రావచ్చు అని చెప్పి ఒక్కో టాపిక్కి మనము ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు మా దగ్గరికి కోచింగ్ వస్తే మా ఫ్యాకల్టీ మేము నేర్పిస్తాం మీకు ఏ టాపిక్ నుంచి, అరిథమెటిక్ నుంచి
10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలకు ఎలాంటి నంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దీనికి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని మేము చెప్తాం. ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతుంటే బయట ఎక్కడైనా ఆన్లైన్లో తీసుకుని లేదా సొంతంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే అన్ని టాపిక్స్ అన్నిట్లో ఉంటాయి, కొన్ని 1-2 టాపిక్స్ ఉండవు. దాని గురించి మీకు గైడెన్స్ కావాలి, తెలిసిన వాళ్ళు మీకు చెప్పాలి. లేదంటే మీరు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ చెక్ చేసినట్టయితే ఈ పర్టికులర్ 10th క్లాస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంటర్మీడియట్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, డిగ్రీకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి ఎక్కువగా మార్కులు అడుగుతున్నాడు అనే విషయం మీకు తెలుస్తుంది. లేదంటే మీరు కోచింగ్ వచ్చినప్పుడు మేము మా ఫ్యాకల్టీ మీకు ఇవన్నీ విషయాలు చెప్తారు. కానీ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఈ రెండిట్లో ప్రతి ఒక్క టాపిక్ నుంచి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అది తెలుసుకుంటే ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు బేసిక్ లెవెల్ ఇక్కడ వస్తుంది, మోడరేట్ లెవెల్ ఇక్కడ వస్తుంది, డిఫికల్ట్ లెవెల్ ఇలా వస్తుంది అని చెప్పి ఆ పర్టికులర్ టాపిక్లో ఉండేటువంటి మోడల్స్ కావచ్చు, క్వశ్చన్ సంబంధించి వాటిలో ఉండేటువంటి టైప్స్ కావచ్చు, వాడు ఆ టైప్స్లో ఇచ్చేటువంటి డిఫికల్టీ లెవెల్ కావచ్చు మీకు అర్థమవుతుంది. ఆ డిఫికల్టీ లెవెల్ ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ ఏ ఎగ్జామ్లో వస్తున్న విషయాలు మీకు తెలుస్తాయి. అలా ఒకటే టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకవేళ ఈ అరిథమెటిక్, రీజనింగ్ అన్ని ఉద్యోగాలకు ఉన్నాయని అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే బేసిక్, మోడరేట్, డిఫికల్టీ అనుకుంటూ అన్ని మోడల్స్, ఆల్ కాన్సెప్ట్, ఆల్ టైప్స్ ప్రిపేర్ కావాలి. డిగ్రీ చదివిన ప్రతి ఒక్క అభ్యర్థి ఈ అన్ని ఉద్యోగాలకు అప్లై చేస్తారండి. ఈ సివిల్స్ గ్రూప్ 1 వదిలిపెడితే మిగతా అన్ని ఉద్యోగాలకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా అప్లై చేస్తాడు. డిగ్రీ చదివిన ప్రతి అభ్యర్థి దాదాపు 90% అభ్యర్థులు ఇక్కడ కనబడే అన్ని ఉద్యోగాలకు అప్లై చేస్తారు. ఇక స్పెసిఫిక్గా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే సివిల్స్కి, గ్రూప్ 1కి అప్లై చేస్తారు. అలా మనం చూసుకున్నప్పుడు ఈ అన్ని ఉద్యోగాలకు సబ్జెక్ట్స్ అరిథమెటిక్, రీజనింగ్ 50% మార్క్స్ని గెయిన్ చేస్తున్నారు. కాబట్టి అవి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం అనుకున్న విధంగా కాన్సెప్ట్ వైజ్గా బేసిక్, మోడరేట్, డిఫికల్ట్ లెవెల్గా ఏ ఎగ్జామ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే విషయాల మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా ఒకటేసారి ప్రిపేర్ అయ్యి ఈ అన్ని ఉద్యోగాలకు 50% మార్క్స్ అరిథమెటిక్, రీజనింగ్ నుంచి మీరు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ఉంది 10th క్లాస్లో, వీళ్ళకేమో ఇంగ్లీష్ ఉంటుంది. అదేవిధంగా ఆర్పిఎఫ్ తీసుకుంటే ఆర్పిఎఫ్ వాళ్ళకు జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ మార్కులు అడుగుతాడు. ఆర్పిఎఫ్కి ఏమో ఇంగ్లీష్ ఉండదు, జనరల్ సైన్స్ నుంచి ఎక్కువగా అడుగుతాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఎస్ఎస్సి జీడీకి ఇంగ్లీష్ నుంచి అడుగుతాడు, జనరల్ సైన్స్ నుంచి అడగడు. అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం మనకు కోర్ సబ్జెక్ట్స్ ఏంటివి అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఒకవేళ మీరు కేవలం ఎస్ఎస్సి జీడీ మాత్రమే 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ ఉంది నాది అనే వాళ్ళు చాలా తక్కువ 5% ఉంటారు మొత్తం ఆస్పిరెంట్స్లో. ఎక్కువగా ఉండేది ఇంటర్మీడియట్, యావరేజ్గా ఎక్కువగా ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇంటర్మీడియట్, డిగ్రీ అప్లై చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఉద్యోగానికి అప్లై చేస్తారు. డిగ్రీ చదువుకున్నవాడు కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లై చేస్తున్నాడు, అవునా కదా? డిగ్రీ చదివిన వాడు ఎస్ఎస్సి జీడీకి అప్లై చేస్తున్నాడు. డిగ్రీ చదివిన వాడు గ్రూప్ 2, గ్రూప్ డి, ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఇంటర్మీడియట్తో కానిస్టేబుల్కి, ఎన్టీపీసీకి, ఎస్ఎస్సిలో వచ్చే అన్ని ఉద్యోగాలకు డిగ్రీ చదివిన వాళ్ళు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు, ఎన్టీపీసీ దీనికి ప్రిపేర్ అవుతున్నారు, వేరే రైల్వే ఉద్యోగాలు, టెక్నీషియన్, నాన్ టెక్నీషియన్, ప్రతి ఒక్క ఉద్యోగానికి వాళ్ళు అప్లై చేస్తున్నారు. అలా అప్లై చేస్తున్నప్పుడు తప్పులేదు. కానీ ప్రిపరేషన్లో మాత్రం ఒకటే ప్రిపరేషన్తో ఈ అన్ని ఉద్యోగాలకు మీరు అప్లై చేసినా కూడా మ్యాక్సిమం ఉద్యోగం సాధించుకునే దిశలో మీరు యొక్క ప్రిపరేషన్ కొనసాగాలంటే ఈ విధంగా ప్రిపేర్ కావాలి. అరిథమెటిక్, రీజనింగ్ 50% మనం అనుకుంటే అన్నిట్లో వాటిలో టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మీరు చాలా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. ఇంకపోతే రైల్వేస్లో అయితే జనరల్ సైన్స్ ఎక్కువగా అడుగుతాడు. అన్ని రైల్వేస్ ఎగ్జామ్స్లో, ఆల్ రైల్వే ఎగ్జామ్స్లో ప్రయారిటీ జనరల్ సైన్స్కి ఎక్కువగా ఉంటుంది. ఎస్ఎస్సిలో ఇంగ్లీష్కి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. యావరేజ్గా మనం చూసుకుంటే గ్రూప్స్ లాంటివి చూసుకుంటే మనకు జనరల్ స్టడీస్ మరియు జీకే, కరెంట్ అఫైర్స్ అనేది గ్రూప్స్ లాంటి ఉద్యోగాలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు. ఆ విధంగా గ్రూప్స్ మరియు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్స్క్లూజివ్గా గ్రూప్ సివిల్స్కి సంబంధించినటువంటి అకాడమీలకు వెళ్ళవచ్చు, ముఖ్యంగా గ్రూప్ 1 మరియు సివిల్స్. కానీ ఎంసీక్యూలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఈ అన్ని ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ఒకటేసారి ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే మాలాంటి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇచ్చేటువంటి అన్ని ఉద్యోగాల్లో కోచింగ్ ఇటువంటి వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా అయాన్ లాంటి వ్యవస్థ మీరు చూసుకుంటే
మా దగ్గర అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి కంప్లీట్లీ ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంకింగ్ స్టాండర్డ్స్లో మేము ఇస్తున్నాం. కంప్లీట్గా దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి బుక్స్ రెఫరెన్స్ తీసుకొని రీజనింగ్కి సంబంధించి టాప్ లెవెల్ బుక్స్, బ్యాంకింగ్ సంబంధించిన ఐబీపీఎస్, ఎస్బీఐ, పీఓస్, క్లర్క్స్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఎగ్జామ్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్ కవర్ చేస్తున్నాం క్వశ్చన్స్లో. అదేవిధంగా ఇంగ్లీష్ అందరికీ కామన్గానే ఉంటుంది, ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. సేమ్ టైం జీకే, కరెంట్ అఫైర్స్, గ్రూప్ అండ్ సివిల్స్ చెప్పే ఫ్యాకల్టీ చెప్తున్నారు. జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ మొత్తం కూడా హిస్టరీ, పాలిటీ, ఎకనామీ ఈ సబ్జెక్టులు, జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ ఇవన్నీ కూడా మనకు సివిల్స్, గ్రూప్ వన్కి చెప్పే ఫ్యాకల్టీ చెప్తున్నారు. అండ్ జనరల్ సైన్స్ కూడా మనం తీసుకుంటే నీట్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీలు, డాక్టరేట్లు వచ్చినటువంటి ఫ్యాకల్టీలు మనకు జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్ డీల్ చేస్తున్నారు. కాబట్టి ఈ సిలబస్ అనేది కోర్ సిలబస్, కోర్ సబ్జెక్ట్స్ ఇవి. డిగ్రీ, ఇంటర్, 10th చదివిన ఏ అబ్బాయి అయినా సరే ఏదైనా ఉద్యోగం సాధించాలనుకుంటే ఈ సిలబస్ మొత్తం కూడా చదవాల్సిందే. అయితే ఓన్లీ 10th 5% మాత్రమే ఉంటారు. కాబట్టి నేను 90% అబోవ్ అభ్యర్థుల గురించి చెప్తున్నా. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు 90% అండ్ అబోవ్ ఉంటారు అందరూ. వాళ్ళు ఏం చేస్తారంటే 10th సంబంధించి, ఇంటర్ సంబంధించిన అన్ని ఉద్యోగాలు ప్రిపేర్ అవుతారు. డిగ్రీ చదివిన వాళ్ళు ఇవన్నిటికీ ప్రిపేర్ అవుతారు, ఇవన్నిటికీ వాళ్ళు అప్లై చేస్తారు. అంటే కేవలం నేను ఎలిజిబుల్ అవుతున్నా కాబట్టి అప్లై చేసి చూద్దామని కాకుండా ఖచ్చితంగా ఉద్యోగం సాధించేలాగా మీరు ప్రిపేర్ కావచ్చు. ఒకటే ప్రిపరేషన్తో మీరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలకు ప్రిపేర్ కావచ్చు. అలాంటి స్ట్రాటజీ, అలాంటి సిరీస్ ఉచితంగా ఎవరైతే కోచింగ్కి రాలేరో అలాంటి వాళ్ళ కోసం రేపు 16 ఫిబ్రవరి సండే అవుతుంది, 17 ఫిబ్రవరి మండే అవుతుంది. మండే నుంచి ఎవ్రీడే మీకు యూట్యూబ్లో కూడా మేము ఈవినింగ్ 7 to 8, ఈవినింగ్ 7 to 7 నుంచి 8 వరకు ప్రస్తుతానికి మేము ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. 1 ప్రిపరేషన్ 8 జాబ్స్ అనేటువంటి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో అరిథమెటిక్ బేసిక్ నుంచి ఎలా చేయాలి, రీజనింగ్ బేసిక్ నుంచి ఎలా చేయాలి, ఇవన్నీ వివరాలు ఆ టైంలో ఉన్నటువంటి ఏదైతే కరెంట్ నడుస్తూ ఉంటుందో ఎస్ఎస్సి, జీడీ, గ్రూప్ డి ఇలాంటి ఉద్యోగాలు నడుస్తూ ఉంటాయో వాటిని కూడా మేము ఫోకస్ చేస్తూ మీకు లైవ్ ఫ్రీగా 7 నుంచి 8 గంటల వరకు ఇవ్వబోతున్నాం యూట్యూబ్లో. అది కంప్లీట్లీ ఉచితం. అదేవిధంగా చూసుకుంటే మనం ఒకసారి మరి మన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ పిల్లలు అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా మనకు ఏప్రిల్, మేలో నోటిఫికేషన్ రావాల్సి ఉండే, ఖచ్చితంగా ఏప్రిల్ లేదా మేలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మనం అనుకున్నాం. ఒకవేళ ఏమైనా ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమైనా మనకు అడ్డం వస్తే, జూన్లో అట్లా అడ్డం వస్తే, ఈ జూన్ ఫస్ట్ 6 మంత్స్ తర్వాత మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారు. అంటే ఆఫ్టర్ జూన్ కంప్లీట్లీ అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వచ్చిన 6 మంత్స్లోనే మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అంటే 6 నెలల్లో కంప్లీట్లీ మీకు ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ 6 నెలల్లో అన్నిటికీ మీరు ప్రిపేర్ కావాలంటే ఇప్పటి నుంచే చాలా కఠినమైనటువంటి శ్రమ, అదేవిధంగా మంచి స్ట్రాటజీతో మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా దగ్గర అయితే 1 కోర్స్ 8 జాబ్స్, 1 కోర్స్ 8 జాబ్స్ అని చెప్పి మేము ప్రిపరేషన్ ఇస్తూ ఉన్నాం. ఈ 1 కోర్స్ 8 జాబ్స్లో మేము ఖచ్చితంగా ఎస్ఎస్సికి సంబంధించి ప్రతిరోజు క్లాస్ జరుగుతున్నప్పుడు ప్రతి సబ్జెక్ట్ నుంచి మేము బేసిక్, మోడరేట్, డిఫికల్ట్ అని చెప్పి అన్ని లెవెల్స్ ఇస్తూనే ఎలాంటి ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని కూడా పిల్లలకు మేము వివరిస్తూ ఉన్నాం. దాంతోపాటు మీ కోర్స్ జరిగేటప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థికి అప్పుడు జరిగేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి జీడీ ఉంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన 10 క్వశ్చన్ పేపర్స్, 10 గ్రాండ్ టెస్ట్ మేము ఇక్కడ వాళ్ళకు రాపియడము, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు మీరు ఇక్కడ కోచింగ్ తీసుకున్న టైంలో రైల్వేకి సంబంధించిన ఏదైనా నోటిఫికేషన్ వస్తే దాని మీద కూడా మేము 10 క్వశ్చన్ పేపర్స్, గ్రాండ్ టెస్ట్లు పెట్టబోతున్నాం. సేమ్ టైం సైమల్టేనియస్గా పోలీస్కి సంబంధించి కానిస్టేబుల్, ఎస్ఐ కోసం ఎవ్రీ వీక్ ఎవ్రీ డే ఇక్కడ జరిగేటువంటి 1 కోర్స్ 8 జాబ్స్లో మాత్రం ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీడే ఎగ్జామ్ మరియు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా కొంతమంది ఎవరైనా ఆ టైంలో ఎగ్జామ్ నడుస్తున్నాయి సార్ ఎస్ఎస్సి అనుకుంటే వాళ్ళకు 10 పేపర్స్ ఎస్ఎస్సి, 10 పేపర్స్ రైల్వేస్, మిగతా కంటిన్యూ పేపర్స్ మొత్తం కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. అంటే వచ్చిన ఎగ్జామ్ను బట్టి మీకు కంప్లీట్లీ ప్రిపరేషన్ మొత్తం కూడా అటు క్లాసెస్ కావచ్చు, ఇటు డైలీ ఎగ్జామ్స్ కావచ్చు, ఇటు గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, అన్ని ఉద్యోగాలకు మేము ప్రిపేర్ లాగా ప్లాన్ చేస్తున్నాం. దానికి సంబంధించి మీకు 16 ఫిబ్రవరి మెగా డెమో కండక్ట్ చేస్తున్నాం.
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్, మెట్రో పిల్లర్ నెంబర్ 1542. మీకు డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ స్క్రీన్ మీద వస్తాయి. డిస్క్రిప్షన్లో కూడా మా యొక్క డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ మీకు అన్నీ కూడా ఉంటాయి. అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఈ దేశంలో ఉన్నటువంటి మన 2 తెలుగు రాష్ట్రాలలో మరి ఎక్కలేనటువంటి క్యాంపస్ ఇది. 25 ఎకరాల క్యాంపస్లో 5 ఎకరాలు కంప్లీట్లీ గ్రౌండ్కి, మిగతాది మొత్తం కూడా క్లాసెస్, స్టడీ హాల్స్, పిల్లలకు సపరేట్గా, అబ్బాయిలకు అమ్మాయిలకు ఎవ్రీడే ఎగ్జామ్స్, ఎక్స్ప్లెనేషన్స్, వర్క్షాప్స్, ఇలా చాలా స్ట్రాటజీస్ మేము ఫాలో అవుతున్నాం. కాబట్టి వేరే ఎక్కడైనా చేరి మీరు ఏదో వాళ్ళ ఫేక్ ట్రాప్లో పడే ముందు ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి రండి, మా అయాన్ పోలీస్ అకాడమీకి రండి, విజిట్ చేయండి, చూడండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. సో సండే రోజు ఉదయం 10 గంటలకు 16వ తారీఖు కలుద్దాం హైదరాబాద్లో. మీరు అకాడమీలో చేరాలనుకునే వాళ్ళైనా, అక్కడ చేరాలనుకునే వాళ్ళైనా రావచ్చు, నన్ను కలవచ్చు. మా ఫ్యాకల్టీ కూడా ఉంటారు. ఖచ్చితంగా ఈ మండే నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. అన్ని ఉద్యోగాలకు ఒకటే ప్రిపరేషన్తో మీరు ఉద్యోగం సాధించగలుగుతారు. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.